మా భావజాల బంధువుల ఇంటికి వచ్చాము. ఆవులను మీరు చూడవచ్చు. మీ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు. అగ్గో వేరే చుట్టాలు ఉన్నారు ఆల్రెడీ వీళ్ళ ఇంట్లో. ఇది సమ్మక్క బెల్లం మాకు వీళ్ళు ఒక 10 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీకు దగ్గరికి వస్తేనే దగ్గర ఫ్రెండ్స్ అనుకుంటారు, మీరు దూరం ఉంటే లేదా దూరం ఫ్రెండ్స్ అనుకోండి. వీళ్ళు బొంబాయి కట్టిళ్ళు. మరి జ్ఞానగృహ సందర్శనలో వీళ్ళ ఇంటికి రావాలని ఎప్పుడో మాట ఇచ్చినాం డయాస్ మీద. ఈ సంవత్సరం మేము సందర్శిస్తున్న 3వ గృహం ఇది. ఆర్థికంగా ఎదుగుతారా? ఏమైనా భూములు కొన్నారా? జాగలు కొన్నారా? అప్పులు చేసిర్రా? దవాఖాన్లకు పెట్టిర్రా? లేదు, అంటే మా మట్టుకు మేము వాళ్ళ దగ్గర అప్పు చేసేంత రాలేదు, ఎవరికి ఇచ్చేంత కూడా ఇచ్చేంత కావాలి కదా మరి చెల్లె. ఇక అది వచ్చే జీతం తక్కువ కదా అన్న. ఒకరు చేసే పనిలో ఉండి ఒకరు దాని మీద ఎదగాలంటే కష్టంగానే ఉంటది. మరి వ్యవసాయం చేస్తలేరా? సొంత ఇల్లే కదా. వ్యవసాయం ఈ సంవత్సరం చేయలేదు. మేము కూడా కొంచెం ల్యాండ్ గిట్ల తీసుకున్నాం అన్న. ఈయన అంటే లోన్ తీసుకొని ఉండని వచ్చి దానికి వాల్యూ ఇక్కడే తీసుకున్నాం. చేను కాకపోతే ఎకరమా ఎకరం 8 లక్షల 5 లక్షలు బాగా 10 లక్షల పట్టా ఉన్నదని ఇప్పుడే. ఇక మళ్ళీ మీరు మీ పిల్లలు కాలేజీ పోయేటప్పటికి మీ పిల్లలకు ఫీజులకి అటుకిచ్చే అవుతుంది. ఏదన్నా స్వీట్ ఉన్నాయి మళ్ళీ మన లోకల్ కదా. ఈసారి సంక్రాంతిలో మేము ఎంజాయ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. పొరులారా, ప్రతి కుటుంబం ఏమాత్రం అవకాశం ఉన్నా మనలాంటి వాళ్ళని కలుస్తూ పోవాలి. వాళ్ళ విద్యా విషయాలు, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, అలాగే సమాజంలో వాళ్ళు ఎలా ఉన్నారనే విషయాలని చర్చించుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాం. మా తిరుమల రాజన్న అలాగే చెల్లెలు, వీళ్ళిద్దరు పిల్లలు కూడా మన కుటుంబం. ఇది సంపూర్ణ జ్ఞాన గృహం. అంటే ఈ గృహంలో అజ్ఞానానికి, మూఢనమ్మకాలకి, మతాలకి, కుళ్ళు కుతంత్రాలకి స్థానం లేదు. విజ్ఞానంతో ఉన్న గృహాన్ని మేము సందర్శించాం. ఇటువైపు మీద ఇది మీరు కట్టిందా?